హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ హర్ష వ్లాగ్స్. ఇంట్లోనే నెయ్యి తయారీ విధానం. పాలు మీగడ. మీరు పాలను కాచి చల్లారిన తర్వాత వచ్చే మీగడను ప్రతిరోజు తీసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సుమారు 10 రోజుల నుంచి 15 రోజుల పాటు సేకరించిన మీగడ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మీగడను ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అందులో కొంచెం కూల్ వాటర్ వేసి మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ సుమారు 1 నిమిషం పాటు తిప్పండి. నేను అంతా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి ఆన్ ఆఫ్ చేశాను. చూసారా, వెన్నె ముద్ద చక్కగా పైకి తేలింది, కింద మజ్జిగ మిగిలిపోయింది. ఈ వెన్నను తీసి మరో గిన్నెలో చల్లని నీళ్లను పోసి 2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడగడం వల్ల వెన్నలో ఉండే పులుపు పోయి నెయ్యి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న వెన్నె ముద్దను ఒక మందపాటి గిన్నెలో వేసి స్టవ్ మీద తక్కువ మంట మీద ఉంచండి. వెన్నె కరగడం మొదలవుతుంది. ఈ సమయంలో గరిటెతో అప్పుడప్పుడు నెమ్మదిగా తిప్పుతూ ఉండండి. ఒక 10 నిమిషాల తర్వాత వెన్నె పూర్తిగా కరిగి నెయ్యిలా మారడం మొదలవుతుంది. నురుగు తీగ. నెయ్యి లేత బంగారు రంగుకి మారుతుంది. ఈ స్టేజిలో నెయ్యి నుంచి కమ్మని వాసన వస్తుంది. మీకు మరింత మంచిగా వాసన కలగాలంటే 1 టీ స్పూన్ మెంతులు లేదా 4-5 కరివేపాకులు ఆకులని వేసుకోవచ్చు. అవి పూర్తిగా ఎర్రగా మారగానే స్టవ్ ఆపేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.